హైదరాబాద్ పోలీసులు హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. 5 నిందితులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఒక యువతి, 4 యువకులు ఉన్నారు. మద్యం మత్తులో అతివేగంతో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. జూబ్లీహిల్స్ లో ఉదయం 5 గంటలకు జరిగిన ప్రమాదంలో బౌన్సర్ తారక్ రామ్ మృతి చెందాడు. ఇందుకు బాధ్యులైన 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. A1 గా కొవ్వూరి రిత్విక్ రెడ్డి, A2 గా వైష్ణవి, A3 గా లోకేశ్వరరావు, A4 బుల్లా అభిలాష్, A5 అనికేత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీపీ హరిప్రసాద్ మాట్లాడుతూ పోలీసులకు పట్టుబడతామన్న భయంతో రిత్విక్ రెడ్డి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ప్రమాదానికి కారణమైన కారును BHEL లో దాచి ఉంచినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. A1 గా ఉన్న రిత్విక్ రెడ్డి అమెజాన్ లో పనిచేస్తున్నాడని తెలిపారు. రిత్విక్ రెడ్డి మరియు స్నేహితులంతా కలిసి బార్కు వెళ్లారని, తెల్లవారుజామున 4 గంటల వరకు బార్లోనే మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు. రిత్విక్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఏసీపీ వెల్లడించారు. తనతో పాటు కారులో ఉన్నవారిని కూడా నిందితులుగా చేర్చినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ దేవాలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున కారు మోటార్ బైక్ ను ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత కారు వేగంగా వెళ్లిపోయింది. తలకు గాయమైన తారక్ రామ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో బౌన్సర్ రాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తారక్ రామ్ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మృతదేహంతో నిరసనకు దిగారు. ఘటనా స్థలికి సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కారును గుర్తించి కారులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో సహా 5 యువకులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గురైన తాత్కాలిక రిజిస్ట్రేషన్ తో ఉన్న కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. పరిశోధనలో భాగంగా సమాచారం రావడం జరిగింది. వాళ్ళు అంతా నేరస్తులంతా ఒక ప్రాంతంలో ఉన్నారని తెలియగా మైత్రివనం ఎస్ఆర్ నగర్ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఉన్నారని తెలిసి అతను వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 5 మంది వాళ్ళు నేరస్తులు అక్కడ దొరికిన ఫస్ట్ రిత్విక్ రెడ్డి, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా అభిషేక్, ఒక వైష్ణవి, అనికేత్, మొత్తం 5 మంది ఆ కారులో ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి అంటే వాళ్ళు ప్రయాణం చేసిన విధానం మనకి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తెలిసిందంటే వాళ్ళు రాత్రి అంతా 10:30-11 గంటల ప్రాంతంలో ఏదో A1 రిటర్న్ సైడ్ వెళ్ళడం, అతను ఆ కార్ తీసుకొని వర్ణా కార్ తీసుకొని వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే అతనికి అమెజాన్ ఈ మధ్యన జాబ్ వస్తుంది, ఆ ఉద్యోగంలో వీళ్ళందరికీ ట్రీట్ ఇస్తా అని చెప్పేసి వీళ్ళందరినీ రాత్రి 10:30-11 గంటల ప్రాంతం వేరే ప్లేస్ తిరుగుతారు. వాళ్ళు సికింద్రాబాద్ కొన్ని క్లాసులు, తర్వాత ఫీవర్ హాస్పిటల్, బస్ స్టేషను అట్లా తిరుగుకుంటా లాస్ట్కి గచ్చిబౌలి, దుర్గం చెరువు అక్కడ పోయి అమెజాన్ ఆఫీస్కి పోతాడు. ఇంకొక అతను కూడా అనికేత్ అని అతన్ని అక్కడ అమెజాన్ ఆఫీస్ దగ్గర ఇంకొక ఆఫీస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఆఫీస్. అక్కడ A4 వాళ్ళంతా ఒక బిర్యానీ పాయింట్కి వెళ్తారు. అక్కడ మాదాపూర్లో మన వివేకానంద నగర్లో ఉంటుంది, దాని పేరు 4 AM బిర్యానీ సెంటర్. అక్కడ వాళ్ళు బిర్యానీ తింటారు 4 గంటల ప్రాంతంలో. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు 4:30 గంటల బిర్యానీ తిన్న తర్వాత తాగిన మైకంలో ఉంటారు. ఇది వచ్చి అతి డేంజరస్గా నడిపి దాన్ని దిగడం వల్ల వాళ్ళు చనిపోతాయి.